నమస్కారం శివనాథ్ గారు. నమస్తే అండి. అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త, పరోక్ష రాజకీయాల్లో బ్యాక్ అండ్ వర్క్గా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాం. కానీ పరిస్థితుల ప్రభావం అంటే ఎవరైతే అవకాశం మా కుటుంబంలో వచ్చిందో అటువంటి వ్యక్తి 2019 నుంచి అధినాయకుడిని ధిక్కరించడం, కోవర్ట్ ఆపరేషన్ చేయటం, ఇటువంటి అన్నీ చేయటం వల్లే మా కుటుంబం అంతా చాలా ఇబ్బంది పడింది. మనకు అవకాశం ఇచ్చిన నాయకుడినే ఈ విధంగా అంటున్నారు కాబట్టి నేను అంతేకాకుండా కుటుంబ నేపథ్యంలో కూడా మాకు ఇప్పటి నుంచో కొన్ని ఇబ్బందులు ఉన్నా కలిసే ఉంటున్నాం. ఆ ఇబ్బందులు పద్దాకా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు. ఎంపీ గారు కేసీఆర్ నానిగా ఆయన ఉన్నారు. కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా పార్టీకి ఎటువంటి నష్టం చేశాడు ఆయన? 2014 నుంచి 19 వరకు ఆయన కూడా పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీతో ఉన్నాడు. 19 నుంచి గెలిచినాక ఆయన వైఖరే మారిపోయింది. మీరు చూస్తే ఎప్పుడు వైసీపీ ఎంపీలతో కూర్చుంటాం తప్పు కాదు, కానీ ఆ రోజు తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండరు. అంతేకాకుండా ఏ రోజు ఆయన వైసీపీ నాయకుల్ని కానీ ఇంకెవరిని విమర్శించరు. ఆయన విమర్శలు ఎప్పుడు చూసినా 19 నుంచి కూడా తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద, తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేద్దాం, తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడదాం, తెలుగుదేశాన్ని మొక్కలు చేద్దాం, విజయవాడలో కలిసికట్టుగా ఉన్న తెలుగుదేశాన్ని కుటుంబాన్ని మొక్కలు చేద్దాం, ఇటువంటి ఎన్నో ఆపరేషన్లు చేశారు. ఒకటేంటి, నాయకుడిని ధిక్కరించటం. నువ్వు కుప్పం చూసుకో, విజయవాడ నేను చూసుకుంటా అంటే ఏ అధ్యక్షుడైనా ఊరుకుంటారా? ఆయన మిమ్మల్ని ప్రోత్సహించారు, కుటుంబంలో కలతలు తీసుకొచ్చారు, విడదీశారు. ఇటువంటి రాజకీయం చేసే వ్యక్తులకి నైతిక విలువలు ఉన్నాయా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. నా శత్రువుని ప్రోత్సహిస్తున్నావు, నీ శత్రువుని ప్రోత్సహిస్తానంటే ఏం మాటలది? నేను నా సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొంటున్నానే కానీ ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో నన్ను ప్రోత్సహించలేదు, రానివ్వలేదు, ఏమీ చేయలేదు. ముందు నువ్వు నైతికంగా కరెక్ట్గా ఉన్నావా? అసలు అమరావతి వద్దన్నావు, నువ్వు మనిషివా? అమరావతి కలల రాజధాని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందులో విజయవాడ ఎంపీ కింద ఉండి అమరావతి శుద్ధ దండగంటావా? అసలు విజయవాడ నగరాభివృద్ధిలో ఒక గట్టిగా మట్టి కూడా వేయలేని నువ్వు ఈ విజయవాడ గురించి విమర్శించేవాడువా? మరి అన్ని 9 సంవత్సరాల 9 నెలలు ఏమైపోయినాయి మరి విమర్శలు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళటం, చాలా బాధపడిపోయినట్టు నటించటం, మా లాయర్లు ఏదైతే చేస్తున్నారో అవన్నీ ఎదుటి వ్యక్తులకి చేరవేయటం, మేము ఓడిపోయేటట్టు చేయటం. అంతేకాకుండా నువ్వు నిజంగా జరిగింది, అది జరిగినాయి కాబట్టి మరెందుకు ఆ 2 నెల రోజుల్లో ఎందుకు ఆ మార్పు, విపరీతమైన మార్పు ఉంటుందా? లాయర్లు తెలుగుదేశం పార్టీ పక్కన నేనే తెచ్చాను లాయర్లు అన్నాడు, నేనే తెచ్చాను అన్నాడు. లేకపోతే నేనే లీగల్ డిపార్ట్మెంట్ అంతా చూస్తున్నాను, బెయిల్ అన్నీ చూస్తున్నాను, నేనే చూస్తున్నాడు, ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు అన్నాడు. అంతేకాదు నేను ఎక్కడెక్కడ పూజలు చేసి వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ కోసం అని చెప్పి లోకేష్ గారికి తాళ్ళు కట్టాడు, ఇంకోటి చేశాడు, నాగేష్ చాలా గొప్ప నాయకుడు అన్నాడు. ఇవాళ అన్నీ మారిపోతాయి నెలలో. అంటే ఆయనున్న 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కాలంలో ఏ రోజు చిత్తశుద్ధిగా పనిచేసిన దాఖలాలు లేవంటారా? 100% లేవు. అన్ని ట్రస్ట్ తీసుకొచ్చి మంచినీటి వసతులకు సంబంధించి కావచ్చు, ట్రస్ట్ కార్యక్రమాలు కావచ్చు, వైద్యానికి సంబంధించి యాక్టివిటీస్ విషయంలో కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి గడ్కరీ గారి ప్రశంసలు, ఇవన్నిటిని మరి మీరు ఎట్లా చూస్తారు? 2009 నుంచి ప్రారంభమైంది. ఆ రోజు ఏ రోజు ఈయన ఏ దీక్షలోనూ పాల్గొనలేదు. ఆ సమయంలో బుద్ధా వెంకన్న గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు జలదీక్ష కూడా చేశారు, నీటిలో నుంచుని జలదీక్ష చేశారు. ఆ తర్వాత ఫ్లైఓవర్ వేరే ఒక సోమా కంపెనీకి శాంక్షన్ అయిన సమయంలో వారు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా వారు స్టేట్ గవర్నమెంట్ తరపున 10 కోట్లు రిలీజ్ చేయించి ఇమీడియట్గా దగ్గరుండి ప్రతి వారం సమీక్ష చేసేవాళ్ళు. ఇవాళ అక్కడ ఎంపీ కాబట్టి ఆ రోజు గడ్కరీ గారు ఈ ఫ్లైఓవర్ నాని గారు నా దగ్గరికి వచ్చారని లెటర్ ఇవ్వడం ఎవడైనా ఇవ్వచ్చు. మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఫైల్ నెమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళటం వల్లే ఆ ఫ్లైఓవర్ సాధ్యమైంది. రెండో విషయం, టాటా ట్రస్ట్ చెప్పారు. టాటా ట్రస్ట్, రతన్ టాటా గారు మీకు గుర్తుందో లేదు, ఆ రోజు వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అత్యంత ఇష్టమైన ముఖ్యమంత్రి కాబట్టి నా ట్రస్ట్ యాక్టివిటీలన్నీ విజయవాడ ప్రాంతం నుంచే చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు టాటా ట్రస్ట్ సేవలు ప్రారంభమైనాయి. మరి 2019కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళిపోగానే టాటా ట్రస్ట్ కూడా వెళ్ళిపోయింది. మరి వీరేగా ఎంపీ, మరి ఏది టాటా ట్రస్ట్ ఇవాళ? 2019 నుంచి 24 ఈయన తెస్తే
టాటా ట్రస్ట్ ఉండాలి కదా. 7 నియోజకవర్గాల్లో ఏ మార్క్ డెవలప్మెంట్ చేయగలిగారు? మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గం చూస్తే ఎన్నో డబల్ రోడ్లు చేసాం, ఎన్నో ఫ్లైఓవర్లు వేసాం, కృష్ణలంక రిటైనింగ్ వాల్ మొదలుపెట్టాం, కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ఫ్లైఓవర్లు వేసాం. అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజ్ సమస్య మొత్తం విజయవాడ నగరం మొత్తానికి డ్రైనేజ్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. అంతేకాకుండా మీరు పాల ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ వేసాం. ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు. కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ వేసాం. అంతేకాకుండా ఇవాళ పులిచింత నీళ్లు మేము తెచ్చింది. అంతేకాకుండా ఇవాళ పట్టిసీమ మేము తెచ్చింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం 80% పనులు మేము పూర్తి చేసినాయి. తిరువూరు నియోజకవర్గంలో మైలవరంలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ కావచ్చు, లేదంటే కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది కదా, మరి దీన్ని ఎందుకు మీరు అదే చెప్పారు? మేము ఉన్న సమయంలో అతి తక్కువ ఉన్నారు. దానికి శాశ్వత పరిష్కారం కోసమే పైప్ లైన్ జీ కొండూరు దాకా. మేము ప్రభుత్వం వెళ్ళిపోయినాక జీ కొండూరు నుంచి ఏ కొండూరు దాకా పైప్ లైన్ వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లే అన్ని కిడ్నీ బాధితులు పెరిగారు. 4 నియోజకవర్గాలు ఎందుకు కృష్ణా జిల్లాలోనే ఉన్నా సరే ఎందుకు వెనబడిపో? చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చుంటే మైలవరం తిరువూరు సస్యశ్యామలంగా ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. జూన్ 1st వీక్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముందు పూర్తి చేసేదే చింతలపూడి ఎత్తిపోతల పథకం, అమరావతి, పోలవరం. ఈ 3 చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ముఖ్యమైన అంశాలు. ఏపీ అంటేనే అమరావతి, పోలవరం. ఈ వెంటనే మేము పరిష్కారం చేస్తాం. పక్కన కృష్ణానది ఉంటుంది, నందిగామ కానీ జగ్గపేట కానీ, ఈ 2 చోట్ల కూడా మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, మంచినీటి సమస్య కూడా ఈ సాగునీటి సమస్య అయినా మంచినీటి సమస్య అయినా ఈ ఎత్తిపోతల పథకాల వల్ల వచ్చిన ఇదే. తప్పకుండా మేము రోడ్లు వేసాం. ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రతి హరిజనవాడలో కానీ బీసీ కాలనీలో కానీ వేసింది తెలుగుదేశం. ఎల్ఈడి లైట్లు పెట్టింది తెలుగుదేశం. మేము రాగానే ఇంకో 2 మెయిన్ సమస్యలు ఐడెంటిఫై చేసాం. డ్రైనేజీ, మంచినీటి. రాగానే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అయింది? అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయింది. ఏ విషయంలో సక్సెస్ అయిందని చెప్తారు? 95% నవరత్నాలు ఫెయిలు. ఏం చెప్పాడు? అమ్మఒడి 15,000 ప్రతి ఇంటి బిడ్డకి 15,000 అన్నాడు. ఇద్దరు ఉంటే ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. పెన్షన్ రాగానే 4,000 రూపాయలు చేస్తాను. ఎంత చేశారు? ఇప్పుడు ఎలక్షన్ అవుతుందంటే ముక్కుతో మూలుగా 2 నెలల ముందు 3,000 రూపాయలు చేశారు. ఇటువంటి ఏ సంక్షేమం 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే, ఒక బైక్ ఉంటే, ఒక స్కూటర్ ఉంటే, లేకపోతే ఇంకొక ఫ్రిడ్జ్ ఉంటే ఇవాళ సంక్షేమ పథకాలన్నీ రద్దు. అసలు ఏ దాంట్లోనూ మేము బటన్ నొక్కుతున్నాం అని కానీ అంటున్నాడు, కానీ ఆ బటన్ నుంచి డబ్బులు పట్టల బయటికి. కాబట్టి ఇవాళ సంక్షేమంలో ఫెయిల్. అభివృద్ధి అట్టగా ఏమీ లేదు. ఇవాళ మనకు వచ్చిన ఫ్యాక్టరీలను కూడా పక్క రాష్ట్రాలకు పంపించేసిన పరిస్థితి. అదే సంక్షేమ పథకాలు దానికి డబుల్గా కావచ్చు, లేకపోతే హాఫ్ ఎక్కువగా తెలుగుదేశం కూడా హామీలు ఇచ్చింది. సూపర్ 6 కావచ్చు, ఇవన్నీ మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? అభివృద్ధి, రెవెన్యూ, క్రైసిస్ అనేది మేనేజ్ చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డబ్బులు సంపాదించడం చేతనవు, సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం కూడా చేతనైన ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు దేశం మొత్తం మీద ఉన్న నాయకుల్లో కొంతమందిలో ఆయన ఒకడు. కాబట్టి అటువంటి నాయకుడి యొక్క ఎక్స్పీరియన్స్తో తప్పకుండా మేము చేసి చూపిస్తాం. మీరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించడమే లక్ష్యమా, లేదంటే మీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు కూడా మీరే తీసుకున్నారా? పార్లమెంటు అభ్యర్థిగా నా విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. 7 నియోజకవర్గాల అభ్యర్థుల్ని, ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడమే మా నాయకుల వారు మాకు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం 7 అత్యధిక మెజారిటీతో గెలిచి మా నాయకుల వారికి బహుమతిగా ఇవ్వబోతున్నారు. వెస్ట్ గెలుస్తారా విజయవాడ? తప్పకుండా. వెస్ట్ కూడా 15,000 దాటిన మెజారిటీతో గెలుస్తుంది. మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఈ పదవి చాలా ఎక్కువ అండి. మా అధ్యక్షుల వారికి ఎంపీ ఇచ్చినందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. తట్టుకోలేని ఆనందం. మంత్రి పదవులు అనేది నాకు రాదు. నాకన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ మంత్రి పదవులు రావాలని కోరుకుంటున్నా. నాకు ఇచ్చిన ఈ ఎంపీని సద్వినియోగం చేసుకుని విజయవాడ ప్రజలకి సేవ చేయటమే నా యొక్క ముందు కర్తవ్యం. టికెట్ల అమ్మకం, కొనుగోలు కూడా జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అని చెప్పి చెప్తున్నారు. మీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉందా? 9 సంవత్సరాలు 9 నెలల వరకు గొప్ప నాయకుడు ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నాడు అంటే నీ యొక్క అసలు రంగు బయటపడుతుంది. నేను అందుకే కోవర్ట్ అన్నా. కోవర్ట్ కాబట్టే డబ్బులుగా అమ్ముకుంటున్నాడు, ఇంకోటి అమ్ముకుంటున్నాడు. నువ్వు ప్రూవ్ చేయి. నేను కూడా నీకు ఛాలెంజ్ చేసిరా.
నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు అమ్ముకున్నది కూడా నేను చెప్తాను, ప్రూవ్ చేస్తాను స్టూడియోలోకి వచ్చని. ఆయన కూడా అమ్ముకున్నారా? అమ్ముకున్నాడు కదా, విజయవాడ వెస్ట్లో ఇద్దరికి అమ్మేశాడు, మైలవరంలో ఇద్దరికి అమ్మేశాడు. అమ్మేసినాకే మా అధినేతకు వచ్చి బయటికి తరిమేశాడు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే జగన్ బాగా డబ్బులు ఇస్తాడు అనుకుంటున్నాడేమో, నా సీటు కూడా మనల దాకా గ్యారంటీ లేదు కాబట్టి తిట్టి వీళ్ళందరూ తిట్టడం వల్ల జగన్ మన్నలు పొందుదాం అనుకుంటున్నారు కాబట్టి తిడతారు. వీళ్ళు ఏ ఆధారాలు లేదు. చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే మీడియాలో ఎక్కగలరు, లేకపోతే మీడియా వీళ్ళని చూపించడం ఆల్రెడీ మానేసింది. వీళ్ళు ఎందుకంటే అవినాష్కి తూర్పు నియోజకవర్గ అవినాష్కి అసిస్టెంట్ లాగా అయిపోయాడు. కాబట్టి మేమందరం మోడీ గారితో తిరుగుతుంటే ఆయన వెళ్ళి అవినాష్ గారితో వెళ్ళి అవినాష్ చెప్పిన పనులు తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాకు పోటీ కాదు. అటువంటి వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. మీకు అన్నయ్య గారికి అంటే ఎంపీగా కంటెస్ట్ చేసిన ఆయనకి నాని గారికి ఎట్లాంటి అనుబంధం ఉండేది? అంటే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా. ఆయనకి ఎవరితోనూ అనుబంధం ఉండదు. ఎందుకంటున్నానంటే ఆయనకి సీట్ ఇప్పించిన సుజనా చౌదరి గారిని కూడా నిన్న మొన్న తిట్టడం మొదలుపెట్టాడు. ఆయన కుటుంబంలో సభ్యుడు కూడా అయ్యాడు ఈ మధ్యకాలంలో. వీరి కూతురు పెళ్లికి కూడా సుజనా చౌదరి గారే కుదిర్చింది. అటువంటి వ్యక్తి ఏ రోజు సుజనా చౌదరి గారు విమర్శల. ఈయనకి ఒక బంధాలు బాంధవ్యాలు ఏమీ ఉండవు. ఏంటంటే తన ఎదుగుదల, తను అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళని తొక్కేయటం, అహంభావం, అహంకారి, ఇటువంటి వ్యక్తిత్వాన్ని మన జీవితంలో ఎవరిని చూడలేము. జగన్ కన్నా ఇంకెవరన్నా ఉన్నాడంటే అది కేసీఆర్ నాని అని నేను గంటాపదంగా చెప్తాను. జగన్ కన్నా ఎక్కువ సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇంకెవరన్నా ప్రపంచంలో ఉన్నారంటే అది కేసీఆర్ నాని అని తెలియదు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులను కాదని, దేవినేని ఉమా గారిని కూడా కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి? దేవినేని ఉమా గారికి మరొక అత్యున్నత పదవి రాబోతుంది కాబట్టి మా అధ్యక్షులు వారు స్వయంగా పిలిచి దేవినేని ఉమా గారితో మాట్లాడారు. ఆయన కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. దాని గురించి మన కార్యకర్తలకి నాయకులకి ఇబ్బంది లేదు. కాబట్టి మేమందరం కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. విజయవాడ పార్లమెంటు, విజయవాడ అర్బన్ చూసుకుంటే తెలుగుదేశం యొక్క ప్రాబల్యం తక్కువగానే ఉంటుంది గతంతో చూసుకుంటే. 19 ఎలక్షన్ ఒకటే కొంత మోసపోయినా మేము చాలా బలంగా ఉంది తెలుగుదేశం. ఈ విజయవాడ పార్లమెంటు విజయవాడలో మేము 2014లో మేము ఇక్కడ క్లీన్ స్వీప్ చేసాం మున్సిపల్ కార్పొరేషన్ని. ఇక్కడ చాలా జడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా కూడా మేమే క్లీన్ స్వీప్ చేసాం. ఇటువంటి పరిస్థితి చాలా బలంగా ఉన్న జిల్లా. ఈ కృష్ణా జిల్లాలో ఎప్పుడు కూడా 10 నియోజకవర్గాలు పైగా గెలిచిన జిల్లా. ఎందుకంటే 2009లో కూడా మీరు చూస్తే 9 నియోజకవర్గాలు గెలిచింది. చాలా బలంగా ఉన్న జిల్లా ఇది. కాబట్టి ప్రజలందరూ ఒక ఛాన్స్ ప్రభుత్వానికి మోసపోయి అందరూ అప్పచెప్పినట్టు విజయవాడ ప్రజలు కూడా మోసపోయారు. ఇవాళ 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో 7 గెలుస్తున్నాం. లోకేష్ గారితో మీకు అనుబంధం ఏంటి? చాలా ప్రత్యేకమైన అనుబంధం. ఆయన నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, మంచి యువనేత, చాలా ఫ్యూచర్ పొలిటీషియన్. ఎందుకు ఇష్టం? ఏ విషయం? అతని వే ఆఫ్ అప్రోచ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అహంభావిలాగా ఉండడు. ఇక్కడ కొంతమంది అహంభావాలు చూస్తాం. ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. అతని మాట తీరు, అతను వ్యవహరించే తీరు, అతనితో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతను వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంత ఉత్తేజంగా తయారైందంటే ఎన్నో అనుబంధ సంస్థలని ఆయన ఉత్తేజపరిచి తయారు చేశాడు. వాళ్ళ తెలుగుదేశం విజయానికి చెరువు అవుతున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంత ఉందో నారా లోకేష్ గారి కృషి కూడా అంత ఉంది. మీ పార్లమెంట్ ప్రజలకి ఇచ్చే హామీలు ఏంటి? ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, ప్రతి గ్రామానికి, ప్రతి ఎస్సీ కాలనీకి, ప్రతి బీసీ కాలనీకి మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం అందించడమే నా యొక్క ముఖ్య కర్తవ్యం. అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం మళ్ళీ మొదలవుతుందా? 100%. రాగానే 2 సంవత్సరాలు అమరావతిని పూర్తి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాలు అంతా డబ్బు గ్యాదర్ చేయగలుగుతారా? చేసి చూపిస్తుంది. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ యాండ్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అది. దాన్ని ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్పేది దీనికి ఇంత డబ్బులు అవసరం లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు, దీనికి 4,000 కోట్లు ఉంటే సరిపోతుంది, దానికే డబ్బులు సృష్టించబడతాయి అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆయన ప్లాన్ అది. అటువంటి గొప్ప నాయకుడిని మనం కలిగి ఉంటే మన అదృష్టం. తప్పకుండా అమరావతి ప్రారంభం కాబోతుంది. మీ ఫోన్ ట్యాప్ అయిందా? తప్పకుండా అయిందిగా, మనం చూసాంగా. మన కానిస్టేబుల్ దగ్గర దొరికినాయి కదా రికార్డ్స్ అన్ని. ఎలక్షన్ కమిషన్ కూడా ఆధారాలు సబ్మిట్ చేసాం. మరి ఇటువంటివి చేసి ఆల్రెడీ హైదరాబాద్లో ఒకటి జరుగుతుంది. రేపు మా అధికారంలో రాగానే మా నాయకులు అందరూ ట్యాప్ అయినాయి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ నిగ్గు తెలుస్తాం. ఖచ్చితంగా నిగ్గు తెలుస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.